ఇంకో కస్టల్ ఇన్ఛార్జ్ రామానాయుడు గారికి, జొన్నవాడ దేవస్థానం సభ్యులు డైరెక్టర్ నందకుమార్ గారికి, మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి 1వ వార్డు ప్రజలకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, తెలుగుదేశం కార్యకర్తలకు, సచివాలయం సిబ్బంది ఏలు జరిగేటట్టు, ప్రజా పాలనలో వచ్చిన అర్జీని తీర్మానించేటట్టు నిర్ణయం చేయాలని చెప్పి గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఈ కార్యక్రమానికి రూపుదిద్దడం జరిగింది. మనం ఎలక్షన్ లో ఇచ్చిన హామీలను ఒక్కోటి అమలు చేస్తూ వస్తున్నాం. అవి కాకుండా ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలు మనం ఏ విధంగా పరిష్కరించాలా, వీలైతే క్షేత్రస్థాయిలో సచివాలయ సిబ్బంది ద్వారా నేను పరిష్కరిస్తానని చెప్పి ప్రజా సమస్యలు తెలుసుకోమని చెప్పి ఈ ఎన్డీఏ కూటమి సభ్యుల్ని ప్రజా వార్డు సందర్శన పేరుతో ప్రజల వద్దకు పంపినటువంటి గౌరవనీయులు మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ఒక్కసారి ధన్యవాదాలు. ఎక్కడైనా సచివాలయాలు ఏర్పడిన తర్వాత 2000 మందికి ఒక సచివాలయం, 500 మందికి ఒక సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సచివాలయాలు ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ సచివాలయాన్ని కొనసాగిస్తున్నారంటే కారణం ఏంటంటే సచివాలయం సిబ్బంది పని ఒక్క పెన్షన్లు పెట్టడమా, ఇళ్ల స్థలాలకు అర్జీ ఆన్లైన్ చేయడమా, ఇంకోటి కాదు. ఆ వార్డు సమస్యలు తెలుసుకోవాలి. మీరు సచివాలయం పరిధిలో ఉండే ప్రతి సమస్యని తిరిగి తెలుసుకోవాలా, పారిశుద్ధ్యం పరిశీలించాలా, వీధి లైట్లు ఎక్కడ ఎలగడం లేదు, జనాలను అడిగి తెలుసుకోవాలా, ఆ వార్డుకి ఆ సచివాలయం పరిధిలో ఎన్ని వీధి లైట్లు కావాలా, పారిశుద్ధ్యం మెరుగుపరచాలంటే ఏం చేయాలా. ఇటీవల కాలంలో బుచ్చిరెడ్డిపాళెంలో, మన సాతిపాళెంలో పురుగు గరిసి ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. ఈ పచ్చిగడ్డిలో వచ్చిన పురుగు గరిసి ఒక అమ్మాయి పురుగు కరిసిన కారణాన ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది. మనం ఎక్కడ తిరుగుతున్న పచ్చిగడ్డి ఉంది, అది సచివాలయ సిబ్బంది కమిషనర్ గారి దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదు? ఒకవేళ తీసుకెళ్తే కమిషనర్ గారు ఎందుకు పరిష్కరించడం లేదు? మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు తెస్తున్నారు, ప్రజలకు చేరువవుతున్నారు. విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి లబ్ధి చేరే విధంగా ట్రే సైకిళ్లు ఇస్తున్నారు, ఆర్థిక సహాయం అందిస్తున్నారు, విపిఆర్ నేత్ర పెడుతున్నారు, విపిఆర్ విద్య పెడుతున్నారు, విపిఆర్ వైద్యం పెడుతున్నారు. వాళ్ళు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ గత ప్రభుత్వం కన్నా మిన్నగా ఎక్కువగా కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది అధికారులు తీరు మారడం వల్ల ఈ అధికారులు మా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పనిచేస్తున్నారు. దానికి ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఏ అధికారి పనిచేసినా, ఏ ఒక్కరు పనిచేసినా నరేంద్ర మోదీ గారి సైనికుల, అమిత్ షా గారి వారసులుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము నిలదీస్తాం. సమస్యలు పరిష్కరించే వరకు మీ ముందే కూర్చుంటాం. అవసరమైతే సమస్య తీరే వరకు మిమ్మల్ని వెంబడిస్తాం. మా ఎమ్మెల్యే గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చే విధంగా రాబోయే రోజుల్లో మన 50,000 చిల్లర మెజార్టీ కాదు, 1,00,000 మెజార్టీ తెచ్చే విధంగా మీ చేత మీరు పనిచేయాలని, మీరు మిమ్మల్ని వెంబడించే పని పెట్టొద్దని, అధికారులు తీరు మారాలని వార్డు ప్రతి అధికారి కూడా ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదే విధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఎన్డీఏ కూటమికి మంచి పేరు తెచ్చే విధంగా ప్రతి అడుగు ముందేయాల. మీరు మంచి చేస్తే మిమ్మల్ని మేము గౌరవిస్తాం. మా ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తే మిమ్మల్ని మేము ఆహ్వానిస్తాం. లేదంటే పని కాదు అంటే అది కుదరదు. గత ప్రభుత్వం లాగా కాదు. కొంతమంది అధికారులకి గత ప్రభుత్వ జలసత్వం ఇంకా ఉంది. కొత్త సీసాలో పాత సారాలాగా ప్రవర్తిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా తేడా ఉంది.
ఈ గత ప్రభుత్వం దాచుకోవడం అయితే ఈ ప్రభుత్వం ప్రజల కోసమే ప్రజాసేవే లక్ష్యంగా లాస్ట్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది. అధికారులు కూడా ఎవరన్నా కొంతమంది అట్లుంటే వెంటనే మారాల, ప్రజల వద్దకు పోవాలా. ప్రజాధనంతో మీకు జీతాలు ఇస్తున్నారు, ప్రజలకు సేవ చేయమని మీకు జీతాలు ఇస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున గౌరవ ఎమ్మెల్యే గారు వార్డు సందర్శన చేయండి, ప్రజా సమస్యలు తెలుసుకోమంటే కొందరు అధికారులు ఇక్కడికి రావడం వల్ల మీ యొక్క ఉద్దేశం ఏంటి? ప్రజా సమస్యలు తెలుసుకోవాలని ప్రజా సందర్శన పేరుతో ప్రశాంత్ రెడ్డి గారి ప్రజా పాలన పేరుతో మాకు అందరూ వీడికి వస్తుంటే ఈ వేదిక మీద కూర్చున్న వాళ్ళకి ఎవరికి పని బాట లేదా అని మేము ప్రశ్నిస్తున్నా. మాకు పనులుంటాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు అధికారులు ప్రజల డబ్బులతో జీతాలు తీసుకున్నప్పుడు అధికారులకి ప్రజలకి మనము బానిసలుగా పనిచేయాలా, వాళ్ళ సమస్యలు తీర్చేదానికి పనిచేయాలా. అంతేగాని బీనం మీసాలు లెక్కేసుకుంటా కుదిరితే ఎన్డీఏ ప్రభుత్వంలో కోవూరు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చూస్తూ ఊరుకోరు. ఆమెకు ఎవరైతే మంచి పేరు తెస్తారో వాళ్ళని ఆమెను గౌరవిస్తుంది. మంచి పేరు లేకుండా ఈ విధంగా ఉంటే కుదరదు. చాలా మంది అధికారుల గారు చూస్తున్నాం, ఆన్లైన్ లేదంటారు. ఎవరైనా క్యాస్ట్ ఎన్నికకి వస్తే ఆ సర్టిఫికేట్ తీసేదానికి పేపర్ లేదంటారు. శివనాయుడికి వచ్చి మాట్లాడు, అర్థమైందా? అన్ని మీరే కాకుండా జరిగే చెప్తున్నాం. అన్నా మీరు రండి, మినికాలను అడుగుతున్నాం. మా ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు తెచ్చే విధంగా పనిచేసినా సరే మేము ఒప్పుకోం, మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఇస్తున్నారంటున్నారు, నిన్న మా సచివాలయం లేదు. అర్థమైందా? మీరు ఇస్తున్న లైట్లు ఉన్నాయంటారు, కొన్ని స్తంభాలకు లేవు, ప్రింటర్లు లేవు. అర్థమైందా? ప్రతి ఒక్కరం కూడా ఎమ్మెల్యేకి మంచి పేరు తెచ్చే విధంగా మనం పనిచేయాల్సిందే. ఆ విధంగా అధికారులందరూ రాబోయే రోజుల్లో ప్రజల వద్దకు పోవాలా, ప్రజా సమస్యలు తెలుసుకోవాలా. మనకు బుచ్చిలో పరిష్కారం కాకపోతే ఇక్కడ ఉన్న నాయకుల ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలా. ఎమ్మెల్యే గారు కోవూరు నియోజకవర్గంలో జరగని పనంటూ లేదు. ప్రతి పని కోసం గౌరవ ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారికి ప్రజల దగ్గర మంచి పేరు రావాలా. కొన్ని సచివాలయం పోతే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాటిని అన్నింటిని పరిశీలించాలా. ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేము పోతాం, ప్రతి సచివాలయం తిరుగుతాం. ప్రజలకు మెరుగైన పాలన ఇచ్చే వరకు, మా గౌరవ ఎమ్మెల్యే గారికి మంచి పేరు తెచ్చే వరకు మేము పనిచేస్తామని చెప్పి, అదే విధంగా అందరూ ముందుకు పోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పేరు పేరున నమస్కరించి పాదాలు వందనం చేస్తూ పనిచేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జై.